ఆపరేషన్ మహదేవ్ పహల్గావ్ దాడికి ప్రతీకారంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కి కంటిన్యూయన్స్ ఇది ఆపరేషన్ మహదేవ్. 3 ఎల్ఈటీ టెర్రరిస్టులని భారత ఆర్మీ హతమార్చింది ఎన్కౌంటర్లో. అది కూడా ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా సోపూర్కి దగ్గరలోని దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 3 హతమయ్యారు. ఇది మన ఆర్మీ చినార్ కార్ప్స్ ఒక్కొక్క వింగ్ ఉంటుంది, అలాగే చినార్ కార్ప్స్ వింగ్, ఇండియన్ ఆర్మీ చినార్ కార్ప్స్ వింగ్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆపరేషన్ మహదేవ్లో భాగంగా నియర్ దారా రీజియన్, జమ్మూ కాశ్మీర్లోని దారా రీజియన్ దగ్గర వీళ్ళు ఒక మేజర్ యాంటీ టెర్రర్ ఆపరేషన్ లిద్వాస్ దగ్గర, లిద్వాస్ ప్రాంతంలో, అంటే దారా రీజియన్లోని లిద్వాస్ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చేపట్టినప్పుడు వాళ్ళకి ఈ ప్రాంతంలో 3 ఎల్ఈటీ టెర్రరిస్టులు, లష్కరే తోయిబా టెర్రరిస్టులు తారసపడ్డారు. ఫాలోయింగ్ ఇన్పుట్స్ అబౌట్ సస్పెక్టెడ్ టెర్రరిస్ట్ మూవ్మెంట్ ఇన్ ద రీజియన్. ఈ రీజియన్లో ఇన్ఫ్యాక్ట్ పహల్గామ్ అటాక్ తర్వాత కొన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న ఉగ్రవాదులు మళ్ళీ ఈ రీజియన్లో తమ కార్యకలాపాలని, ఇన్ఫ్యాక్ట్ బారాముల్లా జిల్లా గురించి వేరే చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ కనెక్టివిటీ ఉంటుంది. అక్కడి నుంచి చిన్న చిన్న వాహనాల్లో బార్డర్ దాకా వెళ్ళి అరతుల వైపు ఉన్న ఆ దేశంలో ఉన్న బంధువుల్ని కలుసుకోవడానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు సివిలియన్స్, నాట్ టెర్రరిస్ట్. బట్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ ముసుగులో, సివిలియన్స్ ముసుగులో టెర్రరిస్టులు జొరపడి ఉండవచ్చునని ఒక అనుమానం అనమాట. సరే, ఇది ఎట్లా జరిగిందంటే ఇందాకే అన్నట్టు సోపోర్లో బారాముల్లా జిల్లాలో మొత్తం 3ని ఐడెంటిఫై చేశాం, 3ని కూడా న్యూట్రలైజ్ చేశాం ఇన్ అన్ ఇంటెన్స్ ఫైర్ ఫైట్ అని చెప్పారు. అంటే ఎదురుకాల్పులు చాలా బీభత్సంగా జరిగినాయి, ఆపరేషన్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి డిఫెన్స్ సోర్సెస్ చెప్తా వచ్చినాయి. వీళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎస్ఎస్పీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, శ్రీనగర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జీవి సందీప్ చక్రవర్తి ఆయన ఏం చెప్పారంటే ఆల్ 3 వర్ పాకిస్తానీస్ అండ్ బిలాంగ్ టు లష్కరే తోయిబా. 3 పాకిస్తాన్ వాళ్ళే చనిపోయిన, 3 కూడా హతమైన వాళ్ళు, 3 కూడా ఎల్ఈటీ వాళ్ళే. అయితే పహల్గామ్ అటాక్కి వీరికి సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని ఆయన పూర్తిగా ఇంకా నిర్ధారణ చేయలేదు. వీఆర్ ఐడెంటిఫైయింగ్ దెమ్ అండ్ అసర్టైనింగ్ దట్. వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత మనం చెప్పాలి అని చెప్పేసి వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఈ మూమెంట్ గురించిన సమాచారం ఎందుకు అంత పకడ్బందీగా వచ్చిందంటే ఆపరేషన్ మహదేవ్ చేపట్టిన తర్వాత. మన ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిందని అందరూ భావిస్తున్నారు. వాస్తవంగా ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, దాని కంటిన్యూయన్స్, దాని కొనసాగింపే ఆపరేషన్ మహదేవ్. కరెంట్లీ అండర్వే, ది ఆపరేషన్ ఇస్ కరెంట్లీ అండర్వే అని చెప్పేసి ఆర్మీ చెప్తోంది. దారా రీజియన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఇస్ నోన్ ట్రెక్కింగ్ డెస్టినేషన్ ఇన్ డిఫికల్ట్ అండ్ రగ్గడ్ టెరైన్. చాలామందికి తెలుసు ఆ ట్రెక్కింగ్, అదే పర్వత సానువులు ఉన్న ప్రాంతాలు. ఇన్ఫ్యాక్ట్ మనం కనుక గమనిస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆనుకొని పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ POJKలో ఇటీవలే, అంటే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనం 9 టెర్రరిస్ట్ క్యాంపులను డిస్మాంటిల్ చేస్తే మళ్ళీ ఈ పర్వత సానువుల్లోనే వాళ్ళు 12 టెర్రరిస్ట్ క్యాంపులు కట్టుకుంటారు. ఇంకా దట్టమైన అటవీ ప్రాంతం, రాడార్కి చిక్కకుండా అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి చిక్కకుండా వాళ్ళు అత్యాధునిక సామాగ్రి, చైనా నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక సామాగ్రి సాయంతో అక్కడ కట్టుకుంటారు అదే రీజియన్ ఆనుకొని. సో ఇప్పుడు అదే రీజియన్ ప్రాంతంలో వీళ్ళు కనబడ్డారు కాబట్టి ఇది ఎల్ఈటీ చాలా యాక్టివ్గానే పనిచేస్తుంది లష్కరే తోయిబా అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే హఫీజ్ సయీద్ కానీ అలాగే మసూద్ అజహర్ కానీ వాళ్ళు ఖాళీగా లేరు. వాళ్ళ వయసు మీరిపోయిన వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ ఉగ్రవాద కార్యకలాపాలు కంటిన్యూ చేస్తారు. మరోవైపు బంగ్లాదేశ్లో, అంటే మన యువతల నుంచి చూస్తే, భారతదేశం వైపు నుంచి చూస్తే, భారత సరిహద్దు నుంచి చూస్తే సిలిగురి నుంచి అక్కడ కనపడే ప్రాంతంలో ఒక ఎయిర్ బేస్ బంగ్లాదేశ్ కడుతూ వస్తుంది. ఆ ఎయిర్ బేస్ ప్రాంతంలో దిగువన టెర్రరిస్ట్ క్యాంపులు కట్టడానికి సంబంధించిన నిర్మాణాలు కూడా ప్రారంభమైనట్టు సమాచారం. అంటే 2 వైపుల నుంచి మనల్ని దాడి చేయడం అన్నమాట. అంటే మనకి ఎవరైనా బార్డర్లో ఒక్కడే శత్రువు ఉంటాడు. భారతదేశానికి 3 శత్రువులు ఉన్నారు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ చైనా. 3 కలిసి, 3 విడివిడిగా, లేకపోతే 3 కోఆర్డినేట్ చేసుకుని మరీ చేయిస్తున్నా చేయబోయే దాడుల గురించి స్పష్టమైన సమాచారం భారత ఇంటెలిజెన్స్కి, భారత మిలిటరీ ఇంటెలిజెన్స్ కూడా ఉన్న కారణంగా ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగారనమాట వాళ్ళు. మిగిలిన విషయాల్లోకి వెళ్తే కనుక ఈ ఆపరేషన్ మహదేవ్ టాప్ అప్డేట్స్లో కనుక వెళ్తే టెర్రరిస్ట్కి సెక్యూరిటీ ఫోర్స్కి మధ్య హర్వాన్ ఏరియాలో జరిగింది. ఇది డచిగామ్ నేషనల్ పార్క్ దగ్గర హర్వాన్ ఏరియాలో దీనికి ఆపరేషన్ మహదేవ్ అని నామకరణం చేశారు. ఓపీ మహదేవ్ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ జనరల్ ఏరియా లిద్వాస్ అనే ప్రాంతంలో ఆపరేషన్ ప్రోగ్రెస్లో నడుస్తూ ఉంది అని చెప్పేసి శ్రీనగర్ బేస్డ్ చినార్ కార్ప్స్, ఇండియన్ ఆర్మీకి విభాగాలు, బోల్డెన్ విభాగాలు, బెటాలియన్స్, ప్లటూన్స్ ఉంటాయి. అందులో చినార్ కార్ప్స్ వాళ్ళు అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లో, అంటే వెనకటి ట్విట్టర్లో వాళ్ళు పోస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా అధికారులు ఏం చెప్తున్నారంటే సెక్యూరిటీ ఫోర్సెస్ ఇనిషియేటెడ్ ఎ సెర్చ్ ఆపరేషన్ ఇన్ ది ముల్నార్ ఏరియా ఆఫ్ హర్వాన్
ఆ ప్రాంతంలో హర్వాన్ ప్రాంతంలోని ముల్నార్ అనే ఒక చిన్న సైజ్ ఏరియాలో వాళ్ళు సెర్చ్ చేస్తుండగా వాళ్ళతో ఇండియన్ ఆర్మీకి టీమ్స్ ఫ్రమ్ ది సిఆర్పిఎఫ్ అండ్ జేఎండ్కే పోలీస్ ముగ్గురు కలిసి ఈ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. 3 టెర్రరిస్ట్ హ్యావ్ బీన్ న్యూట్రలైజ్డ్ ఇన్ అన్ ఇంటెన్స్ ఫైర్ ఫైట్ ఆపరేషన్ కంటిన్యూస్ అని చెప్పేసి మొత్తం ముగ్గురిని హతమార్చాం, ఆపరేషన్ ఇంకా నడుస్తోందని చెప్పేసి ఈ చినార్ కాప్స్ అఫీషియల్స్ చెప్తున్నారు. అడిషనల్ రీఎన్ఫోర్స్మెంట్స్ కూడా ఉన్నాయి, అంటే అదనపు బలగాలను కూడా అక్కడికి తరలించారు. దీనికి ఆపరేషన్ మహాదేవ్ అని పేరు పెట్టిన తర్వాత అంటే ఇప్పటిదాకా చాలామందికి చాలా రకాల అప్రహెన్షన్స్ ఉన్నాయి. భారతదేశం ఆపరేషన్ సింధూర్ తోటి స్వస్తి పలికింది సరిహద్దు ఉగ్ర ప్రాంతమైన పాకిస్తాన్ తోటి ఇక మీదట యుద్ధం చేయబోదు, దాడి చేయబోదని. బట్ యుద్ధం ఆగలేదు, జరుగుతూనే ఉంది. వాళ్ళందరూ కూడా లష్కరే తోయిబా అని చెప్పేసి శ్రీనగర్ సీనియర్ పోలీసు ఆల్రెడీ చెప్పున్నారు. ఒక లార్జ్ స్కేల్ ఆపరేషన్ ఈరోజు ఉదయం నుంచి లార్జ్ స్కేల్ ఆపరేషన్ అయితే మొదలెట్టింది. మొత్తం రెస్పాన్సిబుల్ ఫర్ ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ ప్రాంతంలో ఉన్నారు అనే ఒక స్పష్టమైన నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళు అటు వెళ్ళారు. పీటీఐ చెప్తుంది ఏంటంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఓవర్ ద పాస్ట్ మంత్ హ్యావ్ ఇండికేటెడ్ దట్ పహల్గామ్ అటాక్ పర్పెట్రేటర్స్ మే హ్యావ్ షిఫ్టెడ్ బేస్ టువర్డ్స్ ది డచిగామ్ ఏరియా. మనం ముందరే ఊహించినట్టే పర్వత సానువులు అత్యధికంగా ఉండే ప్రాంతం, దట్టమైన అటవీ ప్రాంతమైన దచిగామ్ ఏరియాకి ఈ పహల్గామ్ టెర్రరిస్టులు, పహల్గామ్ మాస్టర్ మైండ్స్ అటు షిఫ్ట్ అయ్యారు అని చెప్పేసి ఇది ఎంత దూరం ఉందంటే శ్రీనగర్ సిటీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ప్రాంతంలో అనమాట. సరే, ఇప్పుడు వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా లింక్ అయ్యారా, చనిపోయిన ముగ్గురు పహల్గామ్ అటాక్ డైరెక్ట్గా లింక్ అయ్యారా లేకపోతే పరోక్షంగా సహకరించారా అనేది ఇంకా నిర్ధారణకు రావాల్సింది. మొత్తం కూడా ఏంటంటే ఇది అంత తేలిగ్గా పూర్తయ్యే ఆపరేషన్ కాదు. వాళ్ళు జల్లెడ పట్టిన తర్వాత ఆ డచిగామ్ ప్రాంతంలో మరింత ముందుకెళ్తే దాదాపు 40 మంది దాక్కున్నట్టు సమాచారం. వాళ్ళందరూ ఎల్ఈటీ ట్రైనింగ్ అయిన వాళ్ళే. అండ్ అలాగే అదే సందర్భంలో పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో వాళ్ళు ఇది చేసుకుంటూ వస్తున్నారు. సపరేట్ క్యాంప్స్, మళ్ళీ ఉగ్ర క్యాంపుల నిర్మాణం మొదలెట్టారు. 9 మనం డిస్మాంటిల్ చేసాం అవుట్ ఆఫ్ 29. 9 మేజర్ దెబ్బతినది ఎల్ఈటీ. అలాగే వీళ్ళు కూడా మిగిలిన ఉగ్రవాద గ్రూపులు జైషే మొహమ్మద్, ఎల్ఈటీ అండ్ హిజ్బుల్ ముజాహిదీన్ వాళ్ళవే ఎక్కువ స్థావరాలు ఉన్నాయి. తర్వాత ది రెసిస్టెన్స్ ఫోర్స్, ఇది ఎల్ఈటీ పిల్ల వింగ్, ఇది ఎల్ఈటీ నుంచి పుట్టుకొచ్చిన ఒక వింగ్ అనమాట. అంటే ఒక గవర్నమెంట్ ఒక ఆర్గనైజేషన్ని, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బ్యాన్ చేస్తే ఇంకో పేరుతో పుట్టుకొస్తారు. మనం కేరళలో కూడా చూస్తున్నాం కదా, అలాగే ఇది కూడా అనమాట. సో మొత్తంగా ఏంటంటే 3 టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ డచిగామ్ ఏరియాలో జరుగుతున్న ఈ ఆపరేషన్ మహదేవ్ కరెక్ట్గా మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక పక్క మనకి అమర్నాథ్ యాత్ర నడుస్తుంది, అందుకనే ఆపరేషన్ మహదేవ్ అని పెట్టుకున్నారు. మహదేవుడు ఆయన ఉగ్రనేత్రం తెరిచి టెర్రరిస్టులను భస్మీపట్నం చేసే కార్యక్రమం మొదలైందని మనం భావించవచ్చు.